ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అమావాస్య రోజున అమ్మాయి పుడితే ఏం జరుగుతుంది అదే వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్లని ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. సాధారణంగా మనం హిందూ సంప్రదాయ ప్రకారం హిందువులు ఎన్నో నమ్మకాలను నమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్ని పనులు చేయడానికి అమావాస్య పౌర్ణమి ఎంతో మంచిదని భావించిన వారు కొన్ని పనులకు అమావాస్య పౌర్ణమి మంచిదిగాని భావిస్తూ ఉంటారు. అయితే కొన్ని చోట్ల అమావాస్య పౌర్ణమిలను ఎంతో ప్రత్యేకమైన దినాలుగా పరిగణించి పెద్ద ఎత్తున పూజలు కూడా నిర్వహిస్తారు. అమావాస్య రోజు ఆడపిల్ల పుట్టిందని కొంతమంది బాధపడుతూ ఉంటారు. నిజానికి అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయో తెలుసుకుందాం. అమావాస్యను ఎంతో పవిత్రమైన దినంగా భావిస్తారు. సాక్షాత్తు మహాలక్ష్మి కూడా అమావాస్య రోజున పుట్టిందని విశ్వసించడంతో అమావాస్య రోజు అమ్మాయి పుడితే సాక్షాత్తు లక్ష్మీదేవి పుట్టింది అని భావించాలి. అమావాస్య రోజు అమ్మాయి పుడితే తల్లి తండ్రికి చిన్నపాటి దోషాలు ఉన్నప్పటికీ వాటిని పరిహారం చేయించుకుంటే వారి జీవితం ఎంతో ఆనందంగా సంతోషంగా సాగిపోతుంది. ఆడపిల్ల అమావాస్య రోజు పుడితే తనని ఎంతో అదృష్టవంతురాలుగా భావిస్తారు. అమావాస్య రోజు ఆడపిల్ల మొహం కూడా ఎంతో అందంగా నిగనిగలాడుతూ ఉంటుందని పండితులు కూడా చెబుతున్నారు. అమావాస్య రోజు పుట్టిన ఆడపిల్ల యోగం అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ రోజు పుట్టిన అమ్మాయి నోటి నుంచి ఎప్పుడూ కూడా అపశకనం రాకూడదని, తను పలికే మాటలు చాలా నిజమవుతాయని పండితులు అంటున్నారు. కనుక వీలైనంత వరకు అమావాస్య రోజు పుట్టిన వారు మంచిని కోరుకోవడంతో మంచే జరుగుతుంది. ఆ రోజున పుట్టిన అమ్మాయికి వివాహం తర్వాత భర్తతో చిన్నపాటి మనస్పర్ధలు తలెత్తుతాయని, అయితే వాటిని పాజిటివ్గా ఆలోచిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని పండితులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా వీరు ఏ పని చేయాలన్నా లేదా నూతన వస్తువులను కొనుగోలు చేయాలన్నా పౌర్ణమి తర్వాత కొనుగోలు చేయడం ఎంతో ఉత్తమమని, అలా చేసినప్పుడే ఎంతో అద్భుతంగా ముందుకు రాగలరని మరి ఒక నమ్మకం, అలాగే పండితుల సూచన. సో ఫ్రెండ్స్, అమావాస్య రోజు అమ్మాయి పుడితే లాభమే, చాలా చాలా లాభాలు ఉంటాయి. కాబట్టి దీనిని అపనమ్మకం అనుకోవద్దు, నమ్మి ముందుకు వెళితే మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.